ఐసీసీ టీ20 వరల్డ్ కప్ భాగంగా నిన్న బొంబాయి వాంఖడే స్టేడియంలో జరిగిన ఇంగ్లాండ్ నేపాల్ మ్యాచ్ నిజంగా థ్రిల్లర్గా మారింది. చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో వికెట్ త్వరగా పడిపోయింది, కానీ జేకబ్ బాతిల్ 55 పరుగులు, హ్యారీ బ్రూక్ 53 పరుగులు చేసి ఇంగ్లాండ్ని నిలబెట్టారు. మధ్యలో వికెట్ పడిన చివరి ఓవర్లో విల్ జాక్స్ 21 పరుగులు కొట్టడం మ్యాచ్ను మార్చేసింది. అతను 18 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇంగ్లాండ్ 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి నేపాల్ చాలా ధైర్యంగా ఆడింది. కుశల్ బెరల్ ఆరంభంలోనే బౌండరీ కొట్టాడు. మొదటి 3 ఓవర్లను మంచి స్కోర్ చేసింది. దేవేంద్ర సింగ్ ఐరి 44 పరుగులు చేసి మ్యాచ్ ముందుకు తీసుకెళ్లాడు. రోహిత్ పౌడేల్ కూడా సహకరించాడు. ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి 3 ఓవర్లకు 46 పరుగులు అవసరం ఉండగా లోకేష్ భాయ్ అద్భుతంగా ఆడాడు. ఆర్చర్పై 3 సిక్స్లు కొట్టి మ్యాచ్కు దగ్గరకు తీసుకొచ్చాడు. చివరి ఓవర్కు 10 పరుగులు మాత్రమే కావాలి. ఆ సమయంలో బౌలింగ్కి వచ్చిన శామ్ కరణ్ చాలా కూల్గా బౌలింగ్ చేశాడు. యార్కర్లు వేసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి సిక్సర్ అవసరం ఉన్న నేపాల్ దాన్ని సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో గెలిచింది. నేపాల్ మరోసారి వరల్డ్ కప్లో చిన్న తేడాతో ఓడిపోయింది, కానీ వారి పోరాటం అందరినీ ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో లాస్ట్ ఓవర్లో 21 రన్స్ కొట్టిన విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్లో తేడా తీసుకొచ్చింది విల్ జాక్స్ ఆఖరి ఓవర్ బ్యాటింగ్ మరియు శామ్ కరణ్ చివరి ఓవర్ బౌలింగ్.